నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. You follow the star. His name is Jesus. He shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ సేవకుడనైనా నన్ను బలపరచండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి మాకు దీవెనకరంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమమును ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అనేక జీవితాలు ఈ భూమి మీద ఇప్పటికీ మనము కూడా దేవుని కొరకు బ్రతకగలమనే నమ్మకాన్ని మనకు కలిగించడానికి, భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు వాళ్ళ కాలం వేరు, వారి తరం వేరు గనుక వారు దేవుని కొరకు బ్రతికారు. ఈ కాలం వేరు, ఈ పరిస్థితులు వేరు, ఇప్పుడు బ్రతకటం కష్టము అని చాలాసార్లు మనం భావిస్తుంటాం. కాలం ఏదైనా పరిస్థితులు అప్పుడు ఇప్పుడు ఒకటే అని మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు కూడా మనం బ్రతకగలమన్న నమ్మకాన్ని మనకు కలిగించడానికే దేవుడు భక్తుల జీవితాలను మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడు. కాబట్టి కేవలం కథలుగా చదువుకోవటం కాదు, కానీ వారి యథార్థత, వారి భక్తి మనము కూడా కలిగి దేవుని కొరకు బ్రతకడానికి వారిని మనం మార్గదర్శులుగా మన కళ్ళ ముందు పెట్టుకోవటం ఎంతైనా అవసరం. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యోబు గారి యొక్క యథార్థతను మనం ఆలోచించగలిగితే, యోబు గారిని గురించి సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే మాట్లాడిన అనేకమైన మాటలు కనపడుతుంటాయి. ప్రతి మాటలో యోబుకున్న సుగుణాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని దేవుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకొనుచున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడు ఒక మనిషిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే నిజంగా అది ఎంత ఆధిక్యత. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని గురించి పరలోకమందున్న కన్న తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న పలికిన మాటను బట్టి నిజంగా మనం ఆశ్చర్యపోయాం కదా, యేసుక్రీస్తుని గురించి తండ్రి మాట్లాడుతున్నాడు అని.
అలాగే తన కొరకు బ్రతుకుతున్న పిల్లలను ఉద్దేశించి దేవుడే సాక్ష్యము చెబుతున్న మాటలు భక్తుల జీవితాలలో కూడా ఉంటాయి. దావీదును గురించి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సెలవిచ్చాడు. అలాగే యోబును గురించి మాట్లాడుతూ యథార్థవర్తనుడును, అంతేకాదు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అన్నాడు. మరొక మాటను కూడా మనం చూడగలిగితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. మరలా ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు ఎన్నిసార్లు యోబును గురించి మాట్లాడుతున్నాడు మనందరికీ తెలుసు. మన పిల్లలు వారు సాధించిన విజయాలను గురించి అడిగినా అడగకపోయినా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాట్లాడుతుంటాం. ఎందుకంటే మన పిల్లల ఘనతను గురించి మాట్లాడుకోవటం మనకెంతో ఇష్టం కదా. దేవుడు కూడా తన కొరకు బ్రతుకుతున్న తన పిల్లల గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. యోబు గారు కూడా నా యథార్థతను నేను విడవను అంటున్నాడు. ప్రేమన వారలారా చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నేను యథార్థతను విడువను అంటున్నాడు. ఎప్పటి వరకు? మరణించేంత వరకు. ఇలాంటి పట్టుదల కలిగిన యోబు పట్ల తండ్రి చాలా ఆనందిస్తూ ఎన్నిసార్లు చెప్తున్నాడు చూసారా. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ క్వాలిటీస్ దేవుని పిల్లలైన మనందరిలో ఉండాలి. ఏదో ఒక గుణాన్ని కలిగి సంతోషపడుతుంటాం, కానీ దేవుడు ఇదిగో ఇలా సంతోషపడతాడు. యథార్థత మన జీవితంలో ఉండాలి, న్యాయము మన జీవితంలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయన కొరకు నిలవబడగలిగితే దేవుడే ఇదిగో మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు గనక యోబు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, భయభక్తులు కలిగినవాడు అని మనం భావించాలి. అలాగే అసలు యోబు గారు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆయన పూర్వపు జీవితంలో వెళ్ళగలిగితే ఇవన్నీ మనం యోబు జీవితంలో చూడగలం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే ఊరికే కాదు కదా. మరి యోబు యథార్థత ఏంటి? ఆయన న్యాయం ఏంటి? ఆయన భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఆయన జీవితాన్ని గురించి ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే యోబు గ్రంథము 29వ అధ్యాయము 1-2 వచనాలు. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. తన పూర్వపు దినాలను గురించి యోబు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి పూర్వపు దినాలలో యోబు గారి యథార్థత ఏంటి? యోబు గారి న్యాయం ఏంటి? యోబు గారు భయభక్తులు కడిగి చెడుతనమును ఎలా విసర్జించాడో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యోబు ధనవంతుడు. మరి ధనవంతుడై ఉన్నప్పుడు ఆయనకున్న గుణగణాలు ఎలాంటివి ఉండాలి? ధనవంతులు దురుసుగా ప్రవర్తిస్తారు. అంతేకాదు ధనవంతులు తిని త్రాగుతూ సుఖిస్తారు అని
బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కానీ యోబు ధనవంతుడైనప్పటికీ యథార్థత కలిగినవాడు, న్యాయమును కలిగినవాడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యోబు యథార్థతను దయచేసి చూడండి. 29వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పండ్లను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. చూసారా, యోబు గారి యథార్థత, ఆయన న్యాయాన్ని గురించి ఆలోచించగలిగితే ధనవంతుడు దురుసుగా ప్రవర్తించును అన్నట్లుగా యోబు జీవితం లేదు. ఎందుకంటే యోబు ధనము కంటే ఎక్కువగా నమ్మింది దేవుణ్ణి గనుక యథార్థవర్తనుడుగా ఉన్నాడు. ధనాన్ని బట్టి యోబులో గర్వము లేదు. ఆయన ఎవరితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాడో మనం చూస్తున్నాం కదా. దీనులకు అండగా ఉన్నాడు. అంతేకాదు, గుడ్డివారికి కన్నులనయ్యాను అన్నాడు. కుంటివారికి ఇదిగో నేను పాదమునయ్యాను అంటున్నాడు. విధవరాండ్ల హృదయమును సంతోషపెట్టి తిని. ఏమంటే వీరి పక్షాన ఎవరైనా వాదిస్తారా? వారి ఆస్తులు కాజేయాలి అని, వారికి ఎవరూ లేరు అని న్యాయమును త్రిప్పి అన్యాయంగా వారి సొత్తును కాజేయడానికి చూస్తారు. కానీ యోబు న్యాయవంతుడు. తన దగ్గరకు వచ్చిన వ్యాజ్యములను ఎప్పుడు న్యాయబద్ధముగా విచారించేవాడు. దుర్మార్గుల దవడ పండ్లను విరగగొట్టి తిని అన్నాడంటే దీనుల పక్షముగా ఉన్నాడు. అంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, న్యాయవంతుడు. ఇంకా చూడండి లేఖనాలలో 25వ వచనం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని, సేనలో రాజువలెను, దుఃఖించు వారిని ఓదార్చు వానివలెను నేనుంటిని. ఆ పూర్వపు దినాలలో నేను ఎలా ఉన్నాను అంటేని తన యథార్థతను, తన న్యాయమును, తన భయభక్తులను గురించి వ్రాస్తున్న మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి జీవితంలో ఇవి ఉండాలి. ప్రియమైన వారలారా, యోబు సహనాన్ని గురించి కానీ, యోబు భక్తిని గురించి కానీ, యోబు యథార్థతను గురించి మనం మాట్లాడుకుంటే ఏ చిన్న అవకాశం వచ్చినా న్యాయమును త్రిప్పి యథార్థతను కోల్పోయి ఏదో అవసరాల కొరకే అన్నట్లుగా తెగబడినట్లుగా బ్రతుకుతున్న ఈ కాలాలలో యోబు జీవితం చాలా అవసరం కదా. దేవుని కాపుదలలో ఉన్నాడు. దేవుని కాపుదలను ఎంత మాత్రమును వ్యర్థము చేయకుండా వ్యాజ్యములను ఆయన న్యాయబద్ధంగా ఆయన పరిష్కరిస్తున్నాడు. దుర్మార్గుల దవడ పండ్లను విరగగొడుతున్నాడు. వారి కాజేసిన సొత్తును మరలా బేదలకు ఇప్పిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ధనవంతుల స్నేహాలు ఎలా ఉంటాయి? అధికారులతోనూ ధనవంతులతోనూ ఉంటాయి కదా. యోబు స్నేహం ఎవరితో ఉంది చూడండి? దీనులతో, దిక్కులేని వారితో. వారి పక్షాన యోబు గారు ఉంటున్నాడంటే యథార్థ వర్తనుడు గనుకనే. ప్రేమన వారలారా, న్యాయము తప్పనివాడు. అలాని తనకున్న ధనాన్ని బట్టి చెడుతనములోనికి వెళ్ళలేదు. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. తన పిల్లలు ఎక్కడ పాపము చేస్తారేమో వారి హృదయాలలో అని బలులు అర్పిస్తున్నాడు. అంటే దయచేసి చూడండి, యోబు ధనవంతుడై ఉన్నప్పటికీ దేవునిలో ఉన్న గొప్పవాడు. తన ధనాన్ని నమ్మలేదు. అందుకే తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోతున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ప్రేమన వారలారా, ఉన్న వాటిని బట్టి పొంగిపోలేదు, వెళ్ళిపోయిన వాటిని బట్టి
కృంగిపోలేదు. నా యథార్థతను నేను వదిలిపెట్టను. ఈ స్థితిలోనే ఇంత యథార్థత కలిగి ఉన్నాడు. అన్నీ పోయిన తర్వాత అంటే అన్నీ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉండేవాడో ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. మరణమగు వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టెను. ఇలాంటి పరిస్థితులలో కూడా యథార్థ వర్తనుడుగా ఉంటున్నాడంటే పూర్వపు దినాలలో దేవుని కొరకు ఒక వెలుగు వెలిగిన తేజం ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు మనతో కూడా అదే చెప్తున్నాడు. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన వారలారా, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దిక్కులేని పిల్లలను విధవరాండ్లను ఆదరించాలి. భయభక్తులు కలిగినవాడు ఇదిగో ఈ పనులు చెయ్యాలి. చెడుతనమును విసర్జించాలి. ఇహలోక మాలిన్యమును అంటకుండా కాపాడాలి. యథార్థత, నోటిలో ఏ కపటం ఉండటానికి వీల్లేదు. హృదయపూర్వకంగా ప్రేమించాలి. నటనకు అలవాటు పడటానికి వీలు లేదు. శాస్త్రులు పరిశీల జీవితాలలోనికి తొంగి చూసిన యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు? వేషధారులారా, మీలో యథార్థత లేదు, వేషం వేసుకున్నారు. దేవుడికి వేషధారణ నచ్చదు ప్రేమన దేవుని పిల్లలారా. హృదయ రహస్యములు ఎరిగిన ఆయన మనం వేషధారులుగా ఉండటం ఆయనకి ఇష్టము లేనుగాక లేదు. యోబు జీవితంలో ఉంటున్న ఆ 3 గుణగణాలను మన కళ్ళ ముందు పెడుతున్నాడు ప్రేమన వారలారా. యథార్థత మన హృదయంలోనికి రావాలి. న్యాయము పక్షాన మనం ఉండాలి. భయపడకూడదు. అమ్మో వీరి తరపున మాట్లాడితే వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు కదా. దేవుడి పక్షాన నువ్వు ఉండాలి. యథార్థత కలిగి మనం ఉండాలి. అంతేకాదు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. భయభక్తులు కలిగిన ప్రతి వాడు చెడుతనమును విసర్జించాలి. చెడుతనమును కలిగి ఉన్నామంటే భయభక్తులు కలిగి లేనట్టే ప్రేమన దేవుని పిల్లలారా. యోబు గారి జీవితంలో ఆ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నోటి మాటల ద్వారా చెప్పాడు, కానీ ఒక్కసారి ఊహించుకుంటే ఆయన పూర్వపు దినములలో ప్రేమన వారలారా దేవుని కొరకు సాహసోపేతంగా ఆయన బ్రతికాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఏరి కోరి యోబును గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, దుష్టుడితో కూడా మాట్లాడుతున్నాడు సంతోషముతో. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నువ్వు ఎన్ని మాయోపాయాలు చేసినా యథార్థతను విడిచిపెట్టడు. నీవు ఎంతగా శోధించినను న్యాయమును తలక్రిందులు చేయడు. అదేవిధంగా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తూనే ఉంటాడు అని ప్రేమన వారలారా. కాబట్టి లోకంలో మీరు చూడండి, మనుషులలో వేషధారణ కనపడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. న్యాయం లేదు. డబ్బున్నవాడి పక్షానే న్యాయం, బలగమున్నవారి పక్షానే న్యాయం, గొప్పవారి పక్షానే న్యాయం. వాళ్ళు చెప్పిందే వినాలి. పేదవాడికి ఏమైనా న్యాయం దొరుకుతుందా? భయభక్తులు అంటే ఒకవైపు చెడుతనములో ఉంటూ ఏదో దేవుని దగ్గరికి వచ్చి మాకు భయము భక్తి ఉన్నట్లుగా కనబరుచుకుంటున్నారు ప్రేమన వారలారా. ఇది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. మనం లోకంలో ఎంత గొప్పవారమైనా దేవునికి లెక్కలేదు ప్రేమన దేవుని పిల్లలారా. మన అధికారాలు, మన పదవులు మనుషులను భయపెట్టచ్చు, కానీ దేవుణ్ణి ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేవు. ఆయన కావలసింది యథార్థత, న్యాయము, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. ఈ మాటలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ఛాయ యోబు గారిలో కనపడుతుంది కదా. నిజమే, యేసుక్రీస్తులో కూడా మొహమాటము లేదు. ఆయన యథార్థవర్తనుడు. ఆయన హృదయంలో ఏ కపటము లేదు. ఆయన నోటి మాట వలన కూడా పాపము చేయలేదు. మరణమగు వరకు తన యథార్థతను విడిచిపెట్టలేదు. న్యాయం, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునికి దేవునికి ఇవ్వండి. న్యాయం.
శాస్త్రులు పరిసయ్యులు ధనాపేక్ష కొరకు న్యాయమును మారుస్తుంటే న్యాయముగా నిలబడ్డాడు యేసుక్రీస్తు దీనుల పక్షాన, దరిద్రుల పక్షాన. ప్రేమన దేవుని పిల్లలారా, అంతేకాదు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అసలు యేసుక్రీస్తులో చెడుతనమే లేదు. ఆయన ఏ పాపము చెయ్యలేదు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశములో నుండి దేవుడు పలికాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాంటి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకడానికి సిద్ధపడుతున్న మనమేనా అన్నింటినీ వదిలేసి క్రైస్తవులమని మాత్రము చెప్పుకుంటూ జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది, మృతులమే అన్నట్లుగా మన జీవితాలు మారిపోయాయా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వద్దు ప్రేమన దేవుని పిల్లలారా, లోకం శాశ్వతం కాదు. మనం వెళ్ళవలసింది పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మనం మరలా పాత రోత జీవితానికి వెళ్ళి సాధించేదే ఉంది? నీతిగా, న్యాయముగా, యథార్థతతో నిలబడితే పోయేది ఏమీ లేదు. యోబు గారి జీవితాన్ని మనం చూసాం కదా. యోబు గారి జీవితంలో అన్నీ పోయాయి. చివరికి ఏం జరిగిందో దయచేసి మీరు చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. రెండింతలు వచ్చాయి, రెండింతలు. యథార్థత రెండింతలు నీకు సంపాదించి పెడుతుంది. మోసం మనల్ని దగా చేస్తుంది ప్రేమన వారలారా. అన్యాయము మనల్ని ముంచి వేస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. పాపం మనల్ని నరకంలోనికి తీసుకొని వెళుతుంది. కాబట్టి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మనం యోబు వలె యథార్థతను కలిగి, న్యాయమును కలిగి, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే కష్టంగానే ఉంటుంది ఈ భూమి మీద. కానీ నువ్వు పొందుకోబోయేటిది ఏంటో తెలుసా? పోగొట్టుకున్న దానికి రెండింతలు కాదు ఏమండి, 100 రెట్లు పొందుకుంటారు ప్రేమన వారలారా. ఏంటి 100 రెట్లు? పరలోకాన్ని మనం పొందుకోగలుగుతున్నామంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉందా? పరలోకంతో మనం ఆలోచించగలిగితే ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా అది తక్కువే ప్రేమన దేవుని పిల్లలారా. ఏది పోగొట్టుకున్నా తక్కువే. శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు కదా, ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కదా, మాకేమి దొరుకును? యేసుక్రీస్తు, ఇదిగో నా కొరకు మీరు విడిచిపెట్టిన వాటిని బట్టి 100 రెట్లు పొందుతురు, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం. అంటే ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్న దానితో పోలిస్తే అసలు అది పొందుకునే మనం అసలు దీన్ని లెక్క చేయగలమా? దీన్ని లెక్క చేయగలవా? పరలోకంతో ఈ లోకాన్ని పోల్చగలవా? పరలోకంలో ఉంటున్న దానితో ఈ లోకంలో ఉంటున్న ఏ వస్తువు సాటి ఏది లేదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది కాలం కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా మరణమగు వరకు యథార్థతను వదిలిపెట్టకూడదు. న్యాయము కొరకు నిలబడాలి. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. అది యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గదర్శకత్వమైన బాట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆయన బాటలో నడవాలి. కాస్త కష్టంగా ఉంటుంది, కానీ ఏమంటే 1,000,000 రెట్ల ఫలాన్ని పరలోకపు రూపంలో నీవు నేను పొందుకోగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. లేఖన సత్యాలను మనం గుర్తించగలగాలి. పోగొట్టుకునేది ఏమీ లేదు. కొద్ది కాలం సహనం కలిగి ఉంటే అన్నీ సర్దుకొని పోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యోబును గురించి యాకోబు గారు రాసిన పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇదిగో జాలి, కనికరము విధవరాండ్ల పట్ల, దిక్కులేని వారి పట్ల, దీనుల పట్ల.
జాలి కనికరము కలిగిన వాడని మీరు విన్నారు కదా. అంటే మనము కూడా కనికరాన్ని కలిగి, సహనాన్ని కలిగి, యోబుకున్న సుగుణాలను మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు స్వరూపములోనికి మనం మారాలి ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి యోబు గారి జీవితం మనకి ఈరోజు ఉన్నతమైన భావాలలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ నాయన మీరు హెచ్చరిస్తున్నారు. ఈ అంత్యకాలపు చివరి గడియ మేలుకొలుపులా నాయన విన్న మాటలను మా హృదయంలో ఫలింపచేయండి. నీ వైపు చూస్తూ నాయన నూతన బలమును పొందుకుంటూ బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను నాయన అనేకులకు దీవెనకరంగా మలచండి తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లల్ని బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఉన్నతమైన నీ ప్రేమకు మమ్మల్ని అందరినీ పాత్రులుగా నాయన ఎంచమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకున్నామని మిమ్మల్ని కోరుకుంటూ, అనారోగ్యముతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. కుటుంబ కలహాలతో సతమతం అవుతున్న నీ పిల్లలకు నెమ్మదిని అనుగ్రహించండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన బహుమానాలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన రక్షణలో లేని వారి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము ద్వారా నాయన వారి హృదయపు తలుపులను తెరిచి తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.